హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో నిన్న అనుకున్నాము 46,250 అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసేదాకా, అంటే నిన్న ఉన్నటువంటి క్యాండిల్ లోని బ్రేక్ చేసేంత వరకు కూడా షార్ట్స్ ఇనిషియేట్ చేయొద్దు అనేసి. సో సర్ప్రైజింగ్లీ చాలా నైస్ మూవ్. బట్ అకార్డింగ్లీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ చార్ట్ చూస్తే రెగ్యులర్గా ప్రైస్ యాక్షన్ లెవెల్స్కి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ డబ్ల్యూ ప్యాటర్న్ ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఓకే, సో వన్స్ ఇది కనుక ఈ ఏరియా కనుక ఈ నెక్ లైన్ కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి ప్రీవియస్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై ఏరియాస్ 48,250, అలానే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 48,750 వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ. అండ్ నిఫ్టీలో కూడా చూస్తే కనుక ఆల్ టైమ్ హై కొద్దిగా నిన్న అనుకున్నాము ఆ ఏరియా కూడా దాటింది. సో లెట్స్ గో టు నిఫ్టీ. సో నిఫ్టీలో కూడా మంచి సాలిడ్ అయితే ఇచ్చింది. నిన్నటి హైన్ అయితే ఈజీగా బ్రేక్ అయితే అయ్యింది అండ్ స్లైట్గా దాని పైననే క్లోజింగ్ అయ్యింది. అయితే మనం నిన్న కూడా అనుకున్నాము ఎవరైతే టాప్ లెవెల్స్లో షార్ట్ చేస్తున్నారో వాళ్ళు షార్ట్ కవరింగ్ వస్తుంది అనేసి. సో 22,200 అంటే జస్ట్ ఒక 4 పాయింట్స్ అట్లీస్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈ హైని కనుక బ్రేక్ చేస్తే మనకి రేపు మంచి షార్ట్ కవరింగ్ అయితే చూడడానికి అవకాశం అయితే ఉంది. 22,300 అండ్ 4,200 కూడా నెక్స్ట్ టార్గెట్స్కి కనిపిస్తున్నాయి. అండ్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఒకవేళ ఇన్ కేస్ హైలో కనుక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అంటే కనుక ఇమీడియట్గా మన షార్టింగ్ అయితే వెళ్ళాల్సిన పని లేదు. ఏదైతే నిన్నటి లెవెల్ ఏదైతే ఉందో 22,000 అండ్ 22,050 ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యేంత వరకు కూడా నో షార్ట్స్ అనమాట. ఇంత బుల్లిష్ ఉన్నప్పుడు షార్ట్స్ చేయడం అనేది అంత వైజ్ థింగ్ కాదు. సో 22,000 వరకు కూడా వెయిట్ చేయడం అనేది చాలా చాలా బెటర్. సో ఇక్కడ ఎక్కడైనా సరే మళ్ళీ బౌన్స్ తీసుకుని పైకి వెళ్ళడానికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నిన్న కూడా అదే అనుకున్నాము, ఇదే సేమ్ రిపీట్ అయితే అయ్యింది. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం సో దట్ విల్ గెట్ అ క్లియర్ పిక్చర్ ఎక్కడ మనకి ఎంట్రీస్ జనరేట్ అవుతాయి అనేది తెలుస్తుంది. సో మనం ఇందాక అనుకున్నట్టు 22,000 అండ్ 2050 వరకు కూడా మంచి సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో అయితే కొంచెం షార్ట్స్ వెయిట్ చేద్దాము. ఈ ఏరియాలో క్యాండిల్స్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఆన్ 15 minutes బేసిస్. ఒకవేళ 22,250 అంటే ఒక 30-50 పాయింట్స్ కనుక పైన కూర్చుంటే కనుక దీని ఏదైతే స్టాప్ లాస్ ఉందో దాన్ని పెట్టుకొని 1:2 అండ్ 3 రేషియోలో అయితే బై సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రీవియస్ రెసిస్టెన్స్లో ఏమి కనబడవు. మనం దీన్ని బ్లూ స్కై జోన్ అంటాము. అంటే అంతకుముందు ఎటువంటి సపోర్ట్స్ అండ్ మనకి రెసిస్టెన్స్లు అయితే లేవన్నమాట. సో ఇలాంటప్పుడు మనకి ఫిబ్నాచి ప్రొజెక్షన్, ఓకే, ఈ ఫిబ్నాచి టూల్ ఉంది కదా మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఈ ఫిబ్నాచి రీట్రేస్మెంట్ టూల్ని, ప్రొజెక్షన్ టూల్ని ఎలా యూజ్ చేయాలని ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక మనకి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలని. సో దీన్ని బట్టి మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 22,289, అలానే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,457. సో ప్రాక్టికల్గా దిస్ ఇస్ హౌ వీ కెన్ యూజ్ ద ఫిబ్నాచి ప్రొజెక్షన్. ఓకే, మీకు మరింత కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో ఒకసారి చూడండి సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం డబ్ల్యూ ప్యాటర్న్ అవర్లీ టైం ఫ్రేమ్లో అయినా సరే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా సేమ్ ఉంది. ఒకసారి అవర్లీ పెట్టి చూపిస్తున్నాను. సో అవర్లీ ప్యాటర్న్ వచ్చింది అండ్ డైలీ ప్యాటర్న్లో కూడా డబ్ల్యూ ఉంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్ట్రాంగ్. సో ఇక్కడ మనకు ఒకటే, ఈ ఏదైతే ఈ హై లైన్ ఉందో, ఓకే, ఇది బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక లైక్ 47,126. సో ఇమీడియట్గా మంచి షార్ట్ కవరింగ్ వచ్చి ఈ ఏరియా వరకు కూడా వెళ్ళడానికి రేపు ఎక్స్పైరీ కాబట్టి 47,750 అంటే ఇక్కడ నుంచి ఒక 650 పాయింట్స్ ఇన్ కేస్ ఒకవేళ ట్రెండింగ్గా ఉంటే కనుక, ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉండి అండ్ ఇక్కడిక్కడే తచ్చల్లాడి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అంటే కనుక వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. అదర్వైజ్ మంచి లెవెల్స్ వస్తేనే తప్ప అసలు దాన్ని ముట్టుకోవద్దు. అయితే టాప్ సైడ్ అయితే కనుక 47,200
200 పైన మాత్రమే మనం కాల్స్ అనేది ఇనిషియేట్ చేద్దాము స్ట్రిక్ట్గా. రేపు ఎక్స్పైరీ కాబట్టి చాలా ప్రీమియమ్స్ అనేది ఫాస్ట్గా కరిగిపోతుంది, మనకు అందరికీ తెలిసిందే. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 48,250 అయితే మనకి థర్డ్ టార్గెట్గా కూడా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటే కనుక ఈ 2 లెవెల్స్ మధ్యలో వచ్చేంత వరకు కూడా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ లైక్ అప్ సైడ్ వెళ్ళాలా డౌన్ సైడ్ తీసుకువెళ్ళాలా అనేటప్పుడు వాళ్ళు మనకి ఫేక్ బ్రేక్అవుట్స్ పైకి వెళ్ళిపోతుంది అనేసి కాల్స్లో కూర్చోబెట్టడం, ఇమీడియట్గా మళ్ళీ పెద్ద క్యాండిల్ వచ్చేసి మొత్తం ప్రీమియం అంతా డికే అవ్వడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ కూడా అలాగే జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం చిన్న ఫాలోఅప్ క్యాండిల్ లేకుండా పైకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి రేపైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ లెవెల్స్ అయితే పక్కాగా గుర్తుపెట్టుకోండి. సో 46,750 దగ్గర మాత్రం మనం షార్ట్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్తో. ఏదైతే ఈ ప్రీవియస్ ఉందో అంటే లైక్ ఒక 200-250 లెవెల్స్లో అయితే ఇక్కడ మనకు ఒక మంచి రెసిస్టెన్స్ కూడా ఉంది. సో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని మనం ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,500 ఏదైతే ఈ లెవెల్ ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ ఏదైతే అంతకుముందు కూడా డ్రా చేసుకున్నటువంటి నెక్ లైన్ అండ్ అనదర్ 250 పాయింట్స్ 46,250 అనేది మనకి నెక్స్ట్ టార్గెట్. అలాగే మనకి ఫైనల్ టార్గెట్ అంటే ఇక్కడ మనకి చూడండి రెసిస్టెన్స్ చాలా వరకు సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా వర్క్ అయింది ఈ లెవెల్. అదే రౌండ్ ఫిగర్ టార్గెట్ 46,000 వరకు కూడా ఉంటుంది. సో ఓఏ డేటా కూడా చూద్దాము. రేపు మోస్ట్లీ జనరల్గా ఎక్స్పైరీ ముందు ఎక్కువ ట్రెండింగ్ రావాలి, బట్ ఈరోజు కంపారిటివ్లీ ప్రీవియస్ థింగ్స్ తక్కువ అని చెప్పొచ్చు. జస్ట్ 500 పాయింట్సే. ఓకే, చిన్న గ్యాప్ డౌన్ అయింది. మన బీటీఎస్టీ వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయితే అయిపోయారు స్టార్టింగ్లోనే. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది బీటీఎస్టీ ఎగ్జిట్ కూడా ఈరోజు. సో ఓఏ చూసుకుంటే కనుక 28 lakhs కాల్స్ ఉంటే 44 lakhs వచ్చి పుట్స్ ఉన్నాయి. సో పుట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి వీక్లీ అయితే కనుక. ఓకే, కాల్స్ అయితే చాలా వరకు తక్కువే ఉన్నాయి. సో నియర్ మంత్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ అండ్ మార్చ్ ఎండ్ అండ్ ఏప్రిల్ అండ్ ఓఏ కనుక మొత్తం చూసుకుంటే 8 lakhs కాల్ సైడ్ ఉంటే 9 lakhs పుట్ సైడ్ ఉంది. ఓవరాల్గా 1 lakh అనేది డిఫరెన్స్ అయితే ఉంది. పీసీఆర్ వచ్చేసి 1.12. ఓకే, అబోవ్ 1 ఉంది కాబట్టి మనం బేరిష్గా కన్సిడర్ చేయాలి. బట్ ఈ కండిషన్లో మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక అది బేరిషే ఉంది. బట్ ఈ రెండు అంటే వీక్లీ చూసుకుంటే కనుక మనకి బులిష్ ఉంది. సో ఈ డిఫరెన్స్ కూడా మనం గమనిస్తే కనుక పుట్స్ వచ్చి 53% ఉంటే 47% వచ్చేసి కాల్స్ ఉన్నారు. సో ఓవరాల్గా బుల్లిష్ అని చెప్పొచ్చు. బట్ ఎంతవరకు బుల్లిష్ అనేది మనకి రేపు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. జనరల్గా ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది న్యూ బయర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఆల్ టైమ్ హై అయిపోయింది, ఇంకా మనం ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఫోమోతో. అండ్ మనం ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే నిఫ్టీ మాత్రమే ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రూమ్. ఓకే, లాట్ ఆఫ్ రూమ్. ఇంకా ఒక 1,500-2,000 పాయింట్స్ వరకు వచ్చేంత వరకు కూడా ఇంకా మనకి ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ అవడానికి ఛాన్స్ లేదు. సో నిఫ్టీ కనుక రేపు స్ట్రాంగ్గా ఉండి బ్యాంక్ నిఫ్టీని కూడా కొంచెం పుల్ చేసిందంటే కనుక డెఫినెట్గా రేపు ఆర్ అదర్వైజ్ నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు కూడా మనం 49 అయితే చూడడానికి అవకాశం ఉంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ టుమారో డైలీ అనాలిసిస్ వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. టేక్ కేర్, బాయ్.